వైసీపీలో కొందరు మాజీ మంత్రులు సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ యాక్టివ్ కావాలంటూ నేతలను ఆదేశించినా పట్టించుకోవడం లేదు. నేతల తీరు మారకపోవడంతో జగనే రూటు మార్చారా? నేతలు దారికొచ్చేందుకు కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారా? జగన్ అన్న దెబ్బకు నేతలంతా దారికొచ్చేస్తున్నారా? ఇంతకీ జగన్ ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ పార్టీకి చెందిన కీలక లీడర్లు ప్రజాక్షేత్రంలోకి వస్తుండటంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. కూటమి సర్కార్ కొలువు తీరాక సైలెంట్ అయిన మంత్రులు అధినేత జగన్ ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇటీవల పలు జిల్లాల నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన జగన్ సీనియర్ లీడర్లంతా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందేనని హెచ్చరించారట. లేని పక్షంలో యాక్టివ్గా లేని నేతలను పక్కన పెట్టేస్తానని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలంతా గప్చుపయ్యారు. కొందరు నేతలైతే ఇప్పటి వరకు బయటకు రావడం లేదు. ముఖ్యమైన నేతలు కనిపించకపోవడంతో క్యాడర్ మొత్తం ఆందోళనలో ఉంది. ఇదే విషయమై పార్టీ అధినేతకు కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దాంతో జగన్ వారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. జగన్ చర్యతో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ లాంటి లీడర్లు బయటకొచ్చారట. తామంతా ప్రజాక్షేత్రంలో ఉన్నామనే సంకేతాలను క్యాడర్కిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని చర్చ పార్టీలో జోరుగా నడుస్తుండగా దాని వెనుక వేరే కారణాలున్నాయని, ఇప్పటి వరకు బయటికి రాని సీనియర్లంతా తెర ముందుకు రావడానికి కారణాలు పార్టీలో చేస్తున్న మార్పులేనన్న చర్చ ఇంకోవైపు నడుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ అన్ని జిల్లాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అందరు నేతలతో భేటీ అవడంతో పాటు ఆయా జిల్లాల్లోని పార్టీ పరిస్థితులపైన ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. ఆయా జిల్లాల్లో బయటికి రాని నేతలు ఎవరు, నియోజకవర్గానికి దూరంగా ఉన్న నేతలు ఎవరు అని ఆరా తీశారట. అలాగే సొంత నియోజకవర్గాల్లో పర్యటించని నేతలు, కంటికి కనిపించకుండా క్యాడర్కు దూరంగా ఉన్న నేతల విషయంలో మార్పు తప్పదన్న సంకేతాలను పంపించారట. అంతేకాకుండా పార్టీ వీడిన నేతల నియోజకవర్గాల్లోనూ కొత్త వారికి అవకాశం కల్పిస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట. అయితే జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగానే మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా వంటి కీలక నేతలంతా కూడా బయటకొచ్చారని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తంగా జగన్ అన్న దెబ్బకు కీలక లీడర్లంతా మెట్టుదిగి రావడంతో క్యాడర్ అయితే ఖుషి అవుతోంది. వచ్చే ఎన్నికల వరకు నేతలు తమ పోరాటాన్ని కంటిన్యూ చేస్తే తమదే అధికారం అంటున్నారు. అంతేకాకుండా త్వరలోనే జగన్ జిల్లాల పర్యటనకు రాబోతున్నారు. దాంతో పార్టీకి మరింత జోష్ వస్తుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి తాజా మాజీలు జగన్ కు ఏ మేరకు సహకరిస్తారు.